దేవుడు నిశ్చయించుకున్నాడట, ఆయన నిర్ణయించుకున్నాడట నిన్ను రక్షించాలని. కొంతమంది అంటారు కదా, నేను అనుకున్నాను నీకు మేలు చేయాలని చేస్తాను, నేను డిసైడ్ అయ్యాను నీకు మేలు చేయాలని లేదా నిన్ను విడిపించాలని నేను చేస్తానని కొంతమంది వాగ్దానాలు చేస్తారు. అవి నిలబెట్టుకుంటారో లేదో తర్వాత సంగతి. కానీ దేవుడట మనలను రక్షింప నిశ్చయించుకున్నాడు. ఈ మాట చదివినప్పుడల్లా నేను చాలా ప్రభువును స్తుతిస్తాను, ఆయన గణపరుస్తాను. ఆయన ఇచ్చిన మాట ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మనందరి కోసం దిగి వచ్చి సిలువ మీద మన కోసం మరణించారు. ఆయన ప్రాణాన్ని మన కోసం బలిదానంగా అర్పించారు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభువుని ఎవరో చంపేశారని. ఆయన ఒప్పుకోకపోతే, ఆయన అనుమతి ఇవ్వకపోతే ఎవరు ఆయన టచ్ కూడా చేయలేరు. యేసు ప్రభు ఎందుకు సిలువ మీద అంత ఘోరమైన పరిస్థితుల్లో తన ప్రాణాన్ని విడిచారు అంటే, మనందరూ కూడా జీవాన్ని పొందుకోవాలని, జీవాధిపతి అయిన దేవుని చేతిలో మనం జీవించాలనే క్రీస్తు ప్రభు మనకు బదులుగా మన నిమిత్తము ఆయన సిలువ మీద మరణించారు.